హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఇంట్లో అయితే పొట్లకాయ ములక్కాయ పాలు పోసి ఎగిరేస్తున్నానండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి మీరు నోట్ చేసేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 పాయలు ఎల్లుల్లిపాయలు, అలాగే అంటే రెబ్బలండి, అలాగే 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలండి, అట్లాగే తరిగి పెట్టుకున్న పొట్లకాయ, ఒక పొట్లకాయ తీసుకున్నాను, అలాగే ఒక పావు లీటర్ పాలు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా రెడీగా పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నేను పెట్టిన వీడియోని చూసి 4 సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అలాగే ప్రతి వీడియో కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, జీలకర్ర వెల్లుల్లిపై ఈ విధంగా వేయించేసుకోవాలి. నూనె వేడిగానే ఉంది కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఎంత మగ్గితే కూర అన్నది అంత టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కూడా కలిసే విధంగా గరిటతో కలుపుకొని ఫ్రై చేసేసేయాలి. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అన్నది వేసేసుకుందామండి. పొట్లకాయ ముక్కలు బాగా ఆయిల్ పట్టే విధంగా ఈ విధంగా గరిటతో కలిపేసుకోవాలి. నిన్న నేను పెట్టిన చేపల కూర మీరు చూసి 4 సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. పసుపు, ఉప్పు వేయడం వల్ల పొట్లకాయ త్వరగా మగ్గుతుందండి. ఉప్పు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎందుకంటే పొట్లకాయ కూరకి ఎక్కువగా సాల్ట్ పట్టదు, అవసరం ఉండదు ఉప్పు అన్నది ఎక్కువగా, కాబట్టి కొద్దిగానే వేసుకోండి. మొత్తం కూడా ఈ విధంగా సాల్ట్, పసుపు కలిసిపోయే విధంగా ముక్కలకి కలుపుకోవాలండి. ఇలా కలిపేసినాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గి పొట్లకాయలోంచి వాటర్ అన్నది బయటకు వస్తుంది కదా. అలాంటి టైంలోనే మనం కడిగి పెట్టుకున్న ములక్కాయలను కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గి మనకి చక్కగా ఆయిల్ అన్నది బయటకు వస్తుంది కదా. ఇలాంటి టైంలోనే కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 1 స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నానండి. ఈ విధంగా కారం మొత్తం కూడా కూరకి పట్టే విధంగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు, అంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. కలుపుకున్న తర్వాత ఈ వీడియోని కూడా చూసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?
చూసారు కదా కారం ఈ విధంగా పట్టి మగ్గింది కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పాలు అనేది పోసుకుందామండి. నేను పావు సేరు పాలు తీసుకున్నానండి. ఆ పాలు మొత్తం కూడా ఈ విధంగా పోసేసుకోవాలి. చూసారు కదండి, మనం నీళ్ళు అన్నది ఏం పోసుకోలేదు, పాలు మాత్రమే పోసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ములక్కాయ పొట్లకాయ మగ్గిపోయిందండి, పాలు మాత్రమే ఎగరాలి మనకి. కాబట్టి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాము. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చూసి ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత పాలు మొత్తం కూడా ఈ విధంగా ఎగిరిపోయినాయి కదా. ఆ కొన్న కొంచెం కూడా ఎగిరిపోవాలండి. కాబట్టి ఇంకొక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఉంచుదామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ ములక్కాయ పాలు ఇగురు అన్నది మనకి రెడీ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరేనా? ఈ విధంగా ఈ కాంబినేషన్ అన్నది ములక్కాయ పొట్లకాయ పాలు అన్నది చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన ములక్కాయ పొట్లకాయ పాలు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో అండి.